గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన మాట్లాడుతూ చెప్తారు. కానీ సంపద సృష్టి కాదు, అసలు ఉత్పత్తిలోనే పడిపోయిన పరిస్థితిలో ఇంత పరిస్థితి సాగులోనే సంక్షోభం మొత్తం మొదలైతే దీని వైపు ఎక్కడా కూడా మాట్లాడని పరిస్థితిలో మనం ఉన్నాం. అలాగే వీటితో పాటు కంప్లీట్గా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మొట్టమొదటిగా ఎప్పుడైతే వ్యవసాయ పనిదినాలు పోతాయో, అట్లాగే ఉత్పత్తి ఎప్పుడైతే తగ్గిపోతుందో ఫస్ట్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మీద పడుతుంది భారం. తద్వారాగా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం జీఎస్టీల మీద పడుతుంది. అందుకనే ఆంధ్రప్రదేశ్లో జీఎస్టీ నేషనల్ యావరేజ్ కూడా జీఎస్టీ పెరగట్లేదు. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం పంటలు బాగుండి పంటలు మంచిగా పండి వాటికి గిట్టుబాటు ధరలు వస్తే మొట్టమొదటిగా గ్రామీణ ప్రాంతాల్లో భూముల ధరలు పెరుగుతాయి. ఇది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే 2004 నుంచి జరిగిన మొట్టమొదటి ప్రక్రియ. ఆయన ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి ఎక్కడా కూడా గ్రామాల్లో పంటల భూముల ధరలు లేవు. సో 26 జిల్లా సహకార బ్యాంకులు ఉంటే 24 సహకార బ్యాంకులు ఉంటే 18 బ్యాంకులు దివాళా తీసిన పరిస్థితిలో ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ముఖ్యమంత్రిగా సకాలంలో వర్షాలు, సకాలంలో పంటలు పెరగటం, ఉత్పత్తులు పెరగటం, వాటి మద్దతు ధరలు పెరగటం, అదే సమయంలో ఉచిత విద్యుత్ రావటం, అదే సమయంలో రుణమాఫీ రావటం, అదే సమయంలో ఎరువులు నియంత్రణలో ఉండటం, డీజిల్ ఆయిల్ నియంత్రణలో ఉంటుందో ఉత్పత్తులు పెరిగి భూముల ధరలు పెరిగినాయి. ఇది వాస్తవం. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడా కూడా గ్రామీణ ప్రాంతంలో భూముల ధరలు అనేది పెరగలా. ఎక్కడి దాకా అవసరంలా. మన పక్కనున్న విజయవాడ టౌన్లో మీరు వాళ్ళ పార్టీకి అనుకూలమైన కట్టినట్లనే సంవత్సరం నుంచి ఆక్యుపేషన్కి రెడీగా ఉన్న ఒక్క అపార్ట్మెంట్ సేల్స్ లేదు. సో ఈ గ్రామీణ ప్రాంత వ్యవస్థ ముందు చిన్న సిటీల టౌన్ల మీద పడుతుంది. వీళ్ళ దగ్గర డబ్బులు ఉంటే సన్న వ్యాపారాలు, చిన్న వ్యాపారాలు, చిరు వ్యాపారస్తులు అందరూ బాగుంటారు. వ్యవసాయ కార్మికుడి దగ్గరికి కానీ రైతు దగ్గరికి కానీ డబ్బులు వస్తే దాచుకునేది కాదు, వాళ్ళ నిత్యావసరాలు పెరుగుతాయి. వాళ్ళు బట్టలు కొనుక్కుంటారు, లేకపోతే ఇంకోటి కొనుక్కుంటారు. అది మొత్తం గ్రామీణ వ్యవస్థ, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక మీదనే ఇది దెబ్బ కొడుతుంది. ఇక ప్రధానమైన అంశంలో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ట్రెజరీలో కేవలం 100 కోట్ల డబ్బులు నిలవతోనే ట్రెజరీలో ఆయన ప్రమాణ స్వీకారం చేసినట్టుగా తెలుగుదేశానికి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే పత్రికలోనే వచ్చిన వార్త. అయినా 100 కోట్లు ట్రెజరీ డబ్బులతోనే మేము ఇచ్చిన హామీ రైతు భరోసా 2వ సంవత్సరం నుంచి ఇస్తాం, ఎకరానికి 12,500 రూపాయలు ఇస్తామని ఇచ్చిన హామీ. కానీ 100 కోట్ల ట్రెజరీతో స్టార్ట్ అయినా మొదటి సంవత్సరం నుంచే ఆ సంవత్సరమే రైతులు ఇబ్బందులో ఉన్నారని, ప్రధానంగా పెట్టుబడి సాయం అనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి రావడంలో ప్రధానమైన అంశం ఏమిటంటే, విత్తనం కొనుక్కునేటప్పుడు తన దగ్గర డబ్బులు లేకపోతే అతను ప్రైవేట్ వ్యాపారస్తుడి దగ్గర విత్తనం కొనుక్కొస్తే, అప్పుకు తీసుకొస్తే క్వాలిటీ విత్తనం లేకపోతే డూప్లికేట్ విత్తనాలు వచ్చి నష్టపోతున్నాడు అని విత్తనం కొనుక్కునేటప్పుడు ఇవ్వాలి అనేది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మే నెలలో, 2వ ఇన్స్టాల్మెంట్ మళ్ళీ రబీ విత్తనాలు కొనుక్కోవడానికి అక్టోబర్లో, 3వ ఇన్స్టాల్మెంట్ రైతు ఇంట పండగ అంటే సంక్రాంతి పండగ. సో నిజమైన సంక్రాంతి రైతు జరుపుకోవాలని 3వ ఇన్స్టాల్మెంట్ సంక్రాంతికి పెట్టడం జరిగింది. సో ఇది మొత్తం 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు చేసి ప్రతి ఇన్స్టాల్మెంటు కూడా ఎక్కడ కూడా ఆగకుండా ఇచ్చిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో అప్పుడు దగ్గరగా 53,58,000 మంది రైతులకి రైతు భరోసా క్రమం తప్పకుండా అందించడం జరిగింది. దీనికి అలాగే తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం మొదలయ్యేటప్పటికి ట్రెజరీలో 7,000 కోట్ల డబ్బులతో 7,000 కోట్లు పైచలరే డబ్బులతో మొదలైందండి. మొదలైనప్పుడు ఏదో ప్రమాదం అయిపోయింది, ప్రమాదసరిలో మొదలెట్టామని చెప్పి మాట్లాడతారు. 7,000 కోట్లు ట్రెజరీ డబ్బులతో, 100 కోట్ల ట్రెజరీతో డబ్బులతో మొదలైంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కార్యక్రమాన్ని మొదటి సంవత్సరం నుంచి అమలు చేశారు. 7,000 కోట్ల ట్రెజరీలో డబ్బులతో మొదలైన ఈ ప్రభుత్వం మొట్టమొదటి సంవత్సరం ఇచ్చే రైతు భరోసా పేరు చేసి అన్నదాత సుఖీభవ అన్నారు. సరే, వాళ్ళు